గుడ్ మార్నింగ్. టీఏ లాగిన్లో యుక్తధార ప్లానింగ్ ఎలా చేయాలో చూడండి. ఫస్ట్ లాగిన్ ఓపెన్ చేయగానే క్లిక్ టు స్టార్ట్. ఈ రకంగా మీ జీపీ బౌండరీ ఓపెన్ అవుతుంది. తర్వాత అప్లోడ్ జీపీ రెజల్యూషన్ దగ్గరికి వెళ్ళి మీరు ఏ వర్క్లకి అయితే అప్లోడ్ చేయదలుచుకున్నారో ఆ వర్కులకు సంబంధించినటువంటి పీడిఎఫ్ కాపీని అప్లోడ్ చేయాలి. అది చేసిన తర్వాత ఈ రకంగా పీడిఎఫ్ అప్లోడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. తర్వాత ఒకసారి రిఫ్రెష్ కొట్టండి, మళ్ళీ క్లిక్ టు స్టార్ట్. తర్వాత ఇక్కడ చెక్ చేయండి, అప్లోడ్ సిఎస్వి ఫైల్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేస్తే మీరు అప్లోడ్ చేసినటువంటి అది మన భువన్ లాగిన్లో యుక్తధార పోర్టల్లో ఫీల్డ్ అసిస్టెంట్లు ఎవరైతే కొడతారో అది పాయింట్ ఇక్కడ కనబడుతుంది మీకు, వాళ్ళు ఏ లొకేషన్లో కొట్టారో. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నర్సరీ వర్క్. ఇది వీళ్ళు క్లిక్ చేశాక ఐడెంటిటీ యాక్టివిటీ దగ్గరికి వెళ్ళాలి. తర్వాత దాంట్లో నాన్ గా వర్క్స్లో సెలెక్ట్ చేసుకోవాలి. నాన్ గా వర్క్స్ కింద సెలెక్ట్ చేసుకోండి. దాంట్లో పబ్లిక్ వర్క్స్, అఫాస్టేషను, కమ్యూనిటీ, తర్వాత కమ్యూనిటీ ప్లాంటేషను, దాంట్లో రైజింగ్ ఆఫ్ నర్సరీ. అది అయిపోయాక యాడ్ యాక్టివిటీ, అక్కడ నెక్స్ట్ స్టేజ్ కొట్టండి, ఇక్కడ ఓకే చేయండి. తర్వాత ఐడెంటిటీ ఏరియా ట్రీట్మెంట్, ఇక్కడికి వచ్చేసరికల్లా రైజింగ్ ఆఫ్ నర్సరీ ఇది ఉంది కదా, ఇక్కడ డ్రా చేయాలి. ఆ వర్క్ దగ్గరికి వెళ్ళి ఇది ఇక్కడ మనకి ఏరియా కాబట్టి డ్రా అనగానే ఆటోమేటిక్గా ఇక్కడ పాలిగన్ తీసుకుంటుంది. పాలిగన్లో 4 పాయింట్స్ సెలెక్ట్ చేయండి, పాలిగన్ క్లిక్ చేయండి. అంటే చేశాక ఇక్కడ సేవ్ చేయండి. సేవ్ చేశాక పాలిగన్కి నేమ్ మార్చండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ జీపీ నేమ్ ఉంది, ఆ జీపీ నేమ్ తోటి నర్సరీ పేరు చేయండి. దాని తర్వాతకి చేశాక సేవ్ యాజ్ డ్రాఫ్ట్ క్లిక్ చేయండి. సేవ్ యాజ్ డ్రాఫ్ట్స్ కొట్టగానే ఇక్కడ ఎంటర్ సబ్ ప్లాన్ నేమ్ అని ఉంటుంది. అక్కడ రైజింగ్ ఆఫ్ నర్సరీ ఫర్ కమ్యూనిటీ. ఓకే చేయండి, సేవ్డ్ సక్సెస్ఫుల్లీ వస్తుంది. సో దాని తర్వాత ఇక్కడికి మీరు మళ్ళీ నెక్స్ట్ స్టేజ్ వెళ్ళండి. ఇక్కడ అడుగుతుంది ఇంకేమైనా చేయాలా వర్క్లని, ఫినిష్ కొట్టండి. తర్వాత మ్యాప్ కంపోజిషన్లోకి వెళ్ళండి. మ్యాప్ కంపోజిషన్లో కింద అసైన్ ప్రియారిటీ ఉంటుంది. అసైన్ ప్రియారిటీలోకి వెళ్ళి దానికి నెంబర్ ఇచ్చేసి సబ్మిట్ ప్లాన్స్ కొట్టండి. యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ సబ్మిట్ ప్లాన్ టు బ్లాక్ అప్రూవల్.